హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అసోసియేట్ లా ప్రొఫెసర్ నేషనల్ లా యూనివర్సిటీ శ్రీమతి లక్ష్మి గారు మనకి పోక్సో చట్టం కోసం అవగాహన కల్పిస్తారు. మిస్ అవ్వకుండా వినండి. నమస్తే మేడం. నమస్కారం అండి. అసలు పోక్సో చట్టం అంటే ఏంటంటే లక్షణాలు ఏంటి, ఇవి మరి పిల్లలకి ఏ విధంగా ఉపయోగపడతాయి? ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్ 2012 ఇది మన దేశంలోకి 14 నవంబర్ 2012 నుండి అమల్లోనికి వచ్చింది. ఇది పూర్తిగా లైంగిక దాడి, లైంగిక హింసలు నిరోధించి పిల్లల్ని రక్షించడం కోసం ఈ చట్టాన్ని ఏర్పరచడం జరిగింది. అయితే దీనికి ముందర ఐపీసీ వర్తించేది. అయితే ఆ తర్వాత యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్స్ ఆన్ ద రైట్స్ ఆఫ్ చైల్డ్ 1992లో భారతదేశం ఆమోదించింది. దాని తర్వాత మన దేశంలో బాలలకి సంబంధించి కొన్ని ముఖ్యమైన చట్టాలని రూపొందించడం జరిగింది. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే జూనియర్ జస్టిస్ యాక్ట్, అది ఒకటి. రెండవది ఏంటంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్ 2012. జూనియర్ జస్టిస్ యాక్ట్ 2000లో రూపొందించారు. అయితే మనందరికీ బాగా గుర్తుండిపోయిన కేసు నిర్భయ కేసు. అవునవునండి. ఆ కేసు తర్వాత జూనియర్ జస్టిస్ యాక్ట్ ని ముఖ్యమైన మార్పులు చేశారు. తర్వాత 2015 నుండి జూనియర్ జస్టిస్ యాక్ట్ కొత్త చట్టం అమల్లోనికి వచ్చింది. ప్రపంచ జనాభాలో మన దేశం అగ్రస్థానంలో ఉందని మనందరికీ తెలుసు కదా. అందులో 50% మంది యువత ఉన్నారు. అందులో 50% మంది 18 ఏళ్ల లోపు వాళ్ళు ఉన్నారు. వాళ్ళలో 23% మంది అనేక విధమైన హింసలకు, లైంగిక హింసలకు, దాడులకు గురవుతున్నారు. వీళ్ళని రక్షించే ఉద్దేశంతో ఈ చట్టం వెలుగులోకి తీసుకురావడం జరిగింది. బాల్యం అనేది చీకటి గదుల్లో మగ్గిపోకుండా సుహృద్భావ వాతావరణంలో పెరిగితే ఈ నాటి పిల్లలే రేపు భావి భారత పౌరులు కాబట్టి వాళ్ళని రక్షించాల్సిన బాధ్యత ఎంతైనా దేశం మీద అందరి మీద. ఆ సందర్భంగా ఈ చట్టాలని రూపొందించడం జరిగింది. మేడం, ఈ చట్టము అంటే మగపిల్లలకి ఆడపిల్లలకి కూడా వర్తిస్తుందా? ఇది ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ అని చెప్పుకున్నాం కదా. దీని ప్రకారం చైల్డ్ అంటే వయస్సు 18 సంవత్సరాల లోపు. 18 సంవత్సరాల లోపు బాలురైనా బాలికలైనా కూడా ఈ చట్టం కిందకి పరిగణనలోకే వస్తారు. కాబట్టి ముఖ్యంగా దీని లక్షణం ఏంటంటే లింగ తటస్థత. మేడం, ఈ చట్టం ద్వారా పిల్లలకి ఏ విధమైన ప్రొటెక్షన్ మనము ఇవ్వచ్చో, వాళ్ళకి ఏ హక్కులు ఉన్నాయో మాకు తెలియజేయండి. ఈ చట్టం ద్వారా పిల్లల మీద ఏ విధమైన లైంగిక దాడి, లైంగిక హింసలు జరగకుండా పిల్లల్ని రక్షించి సంరక్షించడం కోసం ఈ చట్టాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. ఇంకా చెప్పాలంటే లైంగిక దాడి, లైంగిక హింసలు అంటే పిల్లలకి అసలు బయట వాతావరణంలోనే కాదు, ఇంట్లో కూడా వాళ్ళ హక్కులు కొన్ని కోల్పోతూ ఉంటారు. వాళ్ళ మీద లైంగికపరమైన దాడి, లైంగికపరమైన హింసలు అనేవి నిత్యం మనం వార్తాపత్రికల్లో చూస్తూనే ఉంటున్నాం. వాళ్ళకి ఇంటి దగ్గర నుంచి మొదలుకుని ఒక స్కూల్లోకి వెళ్ళినా, ట్యూషన్ సెంటర్స్కి వెళ్ళినా, చాలామంది పిల్లలు హాస్టల్స్లో ఉంటున్నారు. హాస్టల్స్లో అయినా అంటే ఇక్కడ అక్కడ లేదు, ఎటువంటి టైంలో అయినా వాళ్ళ మీద ఏ విధమైన దాడి జరిగినా కూడా ఆ దాడి చేసిన వాళ్ళకి తప్పనిసరిగా కఠినమైన శిక్షల్ని ఈ చట్టం తెలియజేస్తుంది. బాలురికి బాలికలక అంటే మనం అనుకున్నాం జెండర్ న్యూట్రాలిటీ అని. దాని ప్రకారం ఎవరైనా సరే ఇటువంటి హింసకు గురి అయితే వాళ్ళకి పూర్తి రక్షణ ఈ చట్టం ద్వారా కల్పించబడుతుంది. అసలు లైంగికపరమైన దాడులు అంటే ఏంటి, దానికి వివిధ రకాలైన లైంగిక దాడులు చెప్పింది చట్టం. దాని ప్రకారం కఠిన శిక్షలు అంటే ఇది వరకు 5 సంవత్సరాలు ఉండేవి, ఇప్పుడు 5 నుంచి 7 సంవత్సరాలు, 7 నుంచి 7 మినిమం అనుకోవచ్చు, 10 లేదా 20 సంవత్సరాలు, ఒక్కొక్కసారి జీవిత ఖైదు లేకపోతే మరణ శిక్షల వరకు కూడా 2019 సవరణ ద్వారా మనం తెలుసుకోవచ్చు. చేసిన వాళ్ళకి ఎలాగో శిక్ష ఉంటుంది, యువతల వాళ్ళని ప్రోత్సహించినా లేకపోతే వాళ్ళు చేయాలని కార్యాచరణ రూపొందించుకున్నా ఎటువంటి సమయంలో అయినా సరే వాళ్ళు కూడా శిక్షార్హులే. అంతేకాకుండా చట్టం కింద పోర్నోగ్రఫీ కింద కూడా వాళ్ళు శిక్షార్హులు.
అంటే Pornography అంటే అశ్లీలత అశ్లీలత. ప్రయోజనాల కోసం పిల్లల్ని ఓకే. ఉపయోగించుకుంటే. అదే బ్యాడ్ మెసేజ్లు పంపడము. అంతేకాకుండా మీరు దృశ్యం సినిమా చూసారు కదండి. ఆ. దృశ్యం సినిమా అది పోర్నోగ్రఫీకి సంబంధించి. ఓ, అలా ఉదాహరణలు చెప్తే మాకు బాగా తెలుస్తుంది. అందులో ఏంటంటే ఇప్పుడు అందరికీ కూడా ఈ మీడియా అనేది అలవాటైపోయింది బాగా. నెక్స్ట్ ప్రతి వాళ్ళకి స్మార్ట్ ఫోన్లు ఉంటాయి. దాని ద్వారా ఎవరినైనా వాళ్ళకి సంబంధించిన పర్సనల్ విషయాలను ఫోటోలు తీసిన, అంటే నగ్న దృశ్యాలు చిత్రీకరించిన, వాళ్ళ ద్వారా వాళ్ళని భయపెట్టి బలవంతం చేసి లొంగ తీసుకోవాలని ప్రయత్నించిన, ఇలాంటి వాటన్నిటికీ కూడా ఈ చట్టం ద్వారా శిక్ష పడుతుంది. ఈ మధ్యన లవ్ స్టోరీ అనే సినిమా వచ్చింది. అది చూసి అందులో అమ్మాయి ప్రతిదానికి కూడా భయపడుతూ ఉంటుంది. దానికి కారణం ఏంటంటే ఆ అమ్మాయి పెరిగిన వాతావరణం లేదు. చిన్నప్పటి నుంచి అమ్మాయికి సెక్సువల్ అబ్యూస్ అంటే పిల్లలు మంచి వాతావరణంలో పెరిగితే మంచి పౌరులుగా తయారవుతారు. అంటే పిల్లలు చిన్నప్పుడు వాళ్ళకి ఏం జరిగిందో చెప్పుకోలేని పరిస్థితిలో వాళ్ళల్లో వాళ్ళే అయిపోయి వాళ్ళ యొక్క బిహేవియర్ మారిపోయే అవకాశం ఉంటుందంటారు. అంటే ఇలాంటి ఏదైనా లైంగికపరమైన హింసలు, దాడులు అనేవి ఏంటంటే పిల్లల్ని మానసికంగాను, శారీరకంగాను, అంతేకాకుండా సామాజిక పరంగా కూడా వాళ్ళని చాలా బలహీనుల్ని చేస్తాయి. దానివల్ల ఏ సమస్య వచ్చినా జీవితంలో వాళ్ళు ఎదుర్కోలేరు, చాలా నిస్సహాయులుగా మిగిలిపోతారు. అయ్యో. పిల్లలకి తీవ్రమైన లైంగిక దాడి అంటే సెక్సువల్ వైలెన్స్ అయితేనే కాదు, వాళ్ళకి సంబంధించి ఏ విధమైన అభ్యంతరకరమైన చర్య అయినా కొంచెం వాళ్ళు భయపడుతూనే ఉంటారు బయటికి వెళ్ళడానికి కొంతమంది పిల్లలు. అదే విధంగా స్కూల్స్ లో టీచర్లు, మాస్టర్ల దగ్గర నుంచి వాళ్ళు కొంతవరకు కొన్ని విధాలుగా భయపడతారు. అవన్నీ పేరెంట్స్ తో చెప్పుకోలేరు. ఒకవేళ పేరెంట్స్ తో చెప్పుకున్నా కూడా వాళ్ళు ఏదో కావాలని చెప్తున్నావు, ఏం లేదు స్కూల్ మానేయడానికే నియత్తులు, ఏం పర్వాలేదు వెళ్ళు అని అంటూ ఉంటారు. చాలా మంది తల్లిదండ్రులు, కొంతమంది ఎవరో కానీ అర్థం చేసుకుని ఏమిటా అని సమస్యని చూసేవాళ్ళు చాలా తక్కువ మంది. అలాంటి వాళ్ళందరూ కూడా ఏంటి తెలుసుకోవచ్చు అంటే 2016 నుంచి ఒక పోక్సో పోర్టల్ ఒకటి ఉంది. సో ఆన్లైన్ వాళ్ళు పిల్లలే కూడా ఆన్లైన్ కంప్లైంట్ ఇవ్వచ్చు. ఇంకోటి ఏంటంటే ఈ చట్టం పూర్తిగా చైల్డ్ ఫ్రెండ్లీ యాక్ట్ అని చెప్పాలి. అంటే వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా విషయాన్ని రికార్డు చేయడం దగ్గర నుంచి, ఒకసారి కేసు నమోదైన తర్వాత ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన తర్వాత వాళ్ళ మధ్యంతర ప్రయోజనాలు ఇవ్వడానికైనా సరే, అంటే ఇంటరిమ్ రిలీఫ్స్ ఇలాంటి వాటి ఇవ్వడం కోసమైనా సరే, వాటన్నిటికీ సంబంధించి ఈ చట్టంలో వివిధ రకాలైన నిబంధనలు పేర్చడం జరిగింది. ఆ తర్వాత ఇంకా చెప్పుకోవాలంటే ఈ చట్టం పిల్లలకి ప్రయోజనాలు ఇస్తూ భారతదేశ పౌరులందరికీ కూడా బాధ్యతలను కూడా తెలియజేస్తుంది. చాప్టర్ 5లో ఏం చెప్తుందంటే, మనకి ఏదేమైనా ఇలాంటి విషయం తెలిసిందనుకోండి, మనం దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. అలాన్ని రిపోర్ట్ చేయాల్సిన బాధ్యత కూడా ఉంది. తెలిసి ఈ విషయాన్ని కనుక రిపోర్ట్ చేయకపోతే దానికి కూడా శిక్ష ఉంది. అంటే శిక్షను ప్రేరేపించడం అన్నాం కదా, ప్రోత్సహించినా లేకపోతే చెయ్యాలని అనుకున్నా, అంతేకాకుండా ఎవరు కూడా తెలిసుండే కూడా చెప్పకపోయినా, పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయకపోయినా వాళ్ళు కూడా శిక్షార్హులే. ఈ చట్టం యొక్క ముఖ్య లక్షణాల్లో గోప్యత అవసరం అని అనుకున్నాం కదా. అంటే కొన్ని కేసులు మనం మీడియాలో చూస్తూ ఉంటాం, వాళ్ళకి సంబంధించి పలానా వాళ్ళ మీద కేసు వేశారు, పలానా వాళ్ళు అందులో బాధితులు, ఇలా చెప్తూ ఉంటారు. బట్ ఈ చట్టం ప్రకారం పిల్లలకు సంబంధించినంత వరకు వాళ్ళ యొక్క విషయాల్ని చాలా గోప్యతగా ఉంచాల్సిన అవసరం ఉంది. నిపుణ్ సక్సేనా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో కూడా సుప్రీంకోర్టు వీటి మీద కొన్ని రూల్స్ని ఫ్రేమ్ చేయడం జరిగింది. దాని ప్రకారం ఏంటంటే మీడియాలో ఇష్టం వచ్చినట్టు కూడా దీనికి సంబంధించి స్ప్రెడ్ చేయకూడదు. అంటే సోషల్ మీడియాలో కూడా మీడియా వాళ్ళ మీద బాధ్యత ఉంది. సోషల్ మీడియా, మనందరం కూడా ఇప్పుడు సోషల్ మీడియాని ఎక్కువ యూజ్ చేస్తున్నాం కాబట్టి మనం ఒక చోట ఎక్కడైనా ఎలాంటి దృశ్యాన్నైనా అలాంటివి తెలుసున్నప్పుడు చిత్రీకరించి దాన్ని మీడియాలో స్ప్రెడ్ చేసినా కూడా వాళ్ళు కూడా బాధ్యులే. ఓకే. అంతేకాకుండా వీళ్ళకి సంబంధించినవన్నీ కొన్ని ఒక సీల్డ్ కవర్ లో భద్రపరచాలి. మనం అనుకోవచ్చు, మీరు కొన్ని కేసులు బయటకు వస్తున్నాయి కదండి, మరి వాళ్ళ విషయాలు అవి ఎలాగా అని మీరు అడగచ్చు. ఏంటంటే కోర్టు పర్మిషన్ తో కనుక అయితే మాత్రం వస్తుంది. బట్ యాక్చువల్ గా చెప్పాలి అంటే పిల్లలకి సంబంధించి ఆ బాధితులకు సంబంధించిన విషయాలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీడియాలో ప్రచురణ చేయకూడదు. పిల్లలకి సంబంధించి
ఈ విధమైన సెక్షువల్ హెరాస్మెంట్గా అశ్లీలత కానీ వీటన్నిటికీ ఈ ఒక్క చట్టమే మొత్తము వాళ్ళని రక్షిస్తుందా? క్రిమినల్ ప్రొసీజరల్ కోడ్ అది కూడా వర్తిస్తుంది. దాంతో పాటు ఐపీసీ ఇంకో ముఖ్యమైన చట్టం ఏంటంటే జూనియర్ జస్టిస్, ఆ చట్టాన్ని కూడా ఇందులోకి తీసుకోవాల్సి వస్తుంది. బాధితురాలు లేకపోతే బాధితుడు వాళ్ళకి సంబంధించి ఏదైనా తక్షణ ఉపశమనం కావాలి అన్నప్పుడు ఒక్కొక్కసారి వాళ్ళకి సంబంధించి ఎవరు ఉండకపోవచ్చు, అంటే పేరెంట్స్ ఎవరు ఉండకపోవచ్చు, గార్డియన్ల పర్యవేక్షణలోనే ఇలాంటివి ఏమైనా జరిగి ఉండొచ్చు. అలాంటప్పుడు ఆ పిల్లలకి రక్షణ కావాలి కదండి, దానికోసం జూనియర్ జస్టిస్ యాక్ట్ని కూడా ఒక్కోసారి పరిగణనలోకి తీసుకోవాల్సి వస్తుంది. బాయ్ అండ్ గర్ల్ ఇద్దరూ కూడా 18 ఏళ్ల లోపే అయ్యారనుకోండి, అలాంటప్పుడు కూడా సమస్య వస్తుంది కదా. హింసకు గురైన వాళ్ళు, హింస చేసిన వాళ్ళు కూడా ఇద్దరు కూడా 18 ఏళ్ల లోపే అయిన వాళ్ళే అయినప్పుడు, అలాంటప్పుడు హింస చేసిన వ్యక్తికి మళ్ళీ జూనియర్ జస్టిస్ యాక్ట్ వర్తిస్తుంది. వాళ్ళలో కనుక పరివర్తన వస్తే ఆ తర్వాత జూనియర్ జస్టిస్ బోర్డు అది నిర్ణయం తీసుకుని ఆ ప్రకారం వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది అన్నమాట. ఈ చట్టం ప్రకారం అండి ఎవరైనా సరే 18 ఏళ్ల లోపు పిల్లల మీద ఏ విధమైన చర్యలకి పాల్పడినా, అంటే దాని అర్థం చర్యలు అంటే నా ఉద్దేశం ఏంటంటే అవతల వాళ్ళు సమ్మతితో వచ్చారు, వాళ్ళు వీళ్ళతో ఇంట్రెస్ట్గానే తిరిగారు, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోదండి. ఎందుకంటే ఇది పూర్తిగా పిల్లల రక్షణార్థం మాత్రం తీసుకుని వచ్చారు. 18 ఏళ్ళు దాటిన తర్వాత అయితే పర్వాలేదండి, కానీ 18 ఏళ్ళ లోపు వాళ్ళ మీతో వాళ్ళు బాగానే ఉన్నారు, ఆ అమ్మాయి నవ్వింది, ఆ అమ్మాయి నన్ను పిలిచింది, ఇలాంటివి మాత్రం వీళ్ళకి ఎటువంటి విధంగానూ వాళ్ళు డిఫెన్స్ చేసుకోలేరండి కోర్టులోను. అందుకని ఖచ్చితంగా అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ వయసును బట్టి వాళ్ళతో తిరగడం కూడా తెలుసుకోవాలి. వాళ్ళు 18 ఏళ్ల లోపు పిల్లలు అంటే మాత్రం మీరు వాళ్ళ జోలికి వెళ్తే తప్పకుండా శిక్ష పడుద్దని వాళ్ళకి తెలియాలన్నమాట. తప్పకుండా శిక్ష అంతే. అందుకని 18 ఏళ్ల లోపు పిల్లలందరినీ మనం జాగ్రత్తగా చూసుకోవాలి తప్ప వాళ్ళని వేరే దృష్టితో చూసినా, అంటే బ్యాడ్ గా ప్రవర్తించిన వాళ్ళ మీద ఏం చేసినా సరే వీళ్ళు జైలుకి పోతారు. అది అర్థం చేసుకోవాలి. పిల్లల చేతుల్లో ఉన్న ఒక వెపన్ అనుకోండి, ఒక ఆయుధం అనుకోండి, కరెక్ట్, అది మనం బాగా తెలుసుకోవాలి. ఇంకా ఈ చట్టంలో ముఖ్యమైన విషయం ఏం చెప్పుకోవచ్చు అంటే సెక్షన్ 43, 44 అండి. ఏంటంటే ఈ చట్టం గురించి పూర్తి స్థాయి అవగాహన కల్పించాలి. ఇప్పుడు మా ఇంటి చుట్టుపక్కలే 4-5 కేసులు ఇలాంటివి నేను విన్నానండి. కానీ వాళ్ళు ఎవరు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయడం లేదు. అంటే మన అమ్మాయిని ఎందుకండి మనం బయట పెట్టుకోవాలి, ఇవన్నీ మనకి పరుగు పోతుంది అని ఆలోచిస్తున్నారు. మరి దానికి ఏ విధమైన సీక్రెసీ అది ఉంటుందంటారా స్టేషన్లో? మరి ఇదంతా పబ్లిక్ అయిపోయి ఈ చట్టం యొక్క ముఖ్య లక్షణాల్లో అదే చెప్పుకున్నాం కదండి, గోప్యత ఉంచడం. అంతేకాకుండా ఈ కేసుకు సంబంధించిన అన్ని వివరాలు కూడా వాళ్ళు సీల్డ్ కవర్లో ఉంచాలి. బాధ్యత ఈ చట్టం ప్రకారం ఇలాంటి నిబంధనలన్నీ కూడా రూపొందించడం జరిగింది. కాబట్టి అటు ఏ విషయంలోనూ కూడా భయపడాల్సిన అవసరం లేదు. తప్పనిసరిగా కూడా ఎవరికైనా సరే ధైర్యంగా వెళ్ళి ఇలాంటివి కంప్లైంట్ ఇస్తేనే వాళ్ళకి చట్టం ప్రకారం వాళ్ళకి మేలు జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే అందరినీ కూడా ఈ చట్టం మీద అవగాహన కల్పించాలి. అవగాహన కల్పించుకుంటే ఓకే పలానా వాళ్ళు గురవుతున్నారు, పలానా వాళ్ళు పిల్లల పట్ల బాగోలేదు వాళ్ళ పద్ధతి అని తెలుస్తుంది. కానీ ఆ తర్వాత వాళ్ళ మీద ఎవరు ఏ చర్యలు తీసుకుంటున్నారు, ఎవరు ఏమీ చెప్పట్లేదు. అలాంటి విషయాలు తెలిసినప్పుడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి. ఇలాంటివన్నీ తెలుసుకుని తల్లిదండ్రులు కూడా భయపడకుండా పిల్లల్ని మీద ఏదైనా జరిగినప్పుడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారనుకోండి, మన పిల్లని మనం ఇంకా ఫర్దర్గా రక్షించుకోవడం కాకుండా అమ్మో వీళ్ళ జోలికి వెళ్తే కంప్లైంట్ ఇస్తారు అనే భయం వస్తుంది. ప్లస్ పక్క పిల్లల్ని కూడా అమ్మో ఇలా చేస్తే ఇలా జరుగుతుందేమో అని పక్క వాళ్ళు ఎడ్యుకేట్ అవుతారు. దేశంలో కూడా ఇలాంటివి తగ్గే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనం తప్పకుండా మన పిల్ల మీద ఏదైనా జరిగినప్పుడు తప్పనిసరిగా వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి కదండి? ఇవ్వాలండి, తప్పకుండా ఇవ్వాలి. ఆ ఉద్దేశంతోనే కదా ఈ చట్టాలని తీసుకురావడం జరిగింది. ఇప్పుడు చట్టాలు ఉన్నాయి కానీ దాని వల్ల ఎవరికి ఏ ఉపయోగం లేదు అని మనం అంటూ ఉంటాం. కానీ అసలు అది ఎఫెక్టివ్గా పనిచేయాలంటే కూడా అది మన చేతుల్లోనే ఉంది కదా. మనందరం కూడా బాధ్యులమే. ప్రభుత్వం చట్టం తీసుకొస్తుంది. ఎవరి కోసం తీసుకొస్తుంది? మన లాంటి వ్యక్తులందరి కోసం తీసుకొస్తుంది. ప్రజల కోసం చట్టాలు వస్తాయి. ఆ చట్టాలని ప్రజలు ఉపయోగించుకోవాలి. ఉపయోగించుకోలేనప్పుడు అవి నిర్వీర్యం అయిపోతుంది. కేసులు అనేవి కేసులు పెరుగుతూనే ఉంటాయి.
అంతేకాకుండా ఏంటంటే ఈ చట్టం ప్రకారం అనేక ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఏంటంటే తొందరగా త్వరితగతిన కదా కేసులు పరిష్కరించుకోవాలనుకున్నాం, దానికోసం కాల పరిమితి కూడా ఇచ్చారు. ఎందుకంటే పిల్లలు ఇలాంటి విషయాల్లో వాళ్ళు ఫాస్ట్ గా డిస్పోజ్ చేయాలని అంటే ఫాస్ట్ ట్రాక్లు కోర్టును అందుకనే ఏర్పాటు చేశారు. ఈ చట్టం ప్రకారం చైల్డ్ కోర్టు ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ చేయాలి. అలాగే పిల్లల దగ్గర నుంచి సాక్ష్యాలను వితిన్ 1 month లోపు స్వీకరించాలి. అలాగే కోర్టు త్వరితగతిన కేసుని పరిష్కరించాలి. అంటే చైల్డ్ ప్రొసీడింగ్స్ వితిన్ 1 yearలో కంప్లీట్ అయిపోవాలి. పిల్లలకి చాలా వరకు ఏ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది తెలియదండి. ఇదంటే 16-18 ఏళ్ల లోపు వాళ్ళకి తెలుస్తుంది. కానీ మరి చిన్నపిల్లలు ఉంటారు, 10 ఏళ్ల లోపు పిల్లలు, 12 ఏళ్ల లోపు పిల్లలు, ఒక్కొక్కసారి 5 ఏళ్ల వయసు పిల్లలు కూడా ఉంటారు కదా. వాళ్ళకి పాపం గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఏం తెలియదు కదా. అలాంటప్పుడు వాళ్ళకి ఆ విషయం తెలిసేటట్లు చేయడం కూడా ఇంట్లో పేరెంట్స్ బాధ్యత ఉంటుంది. తెలుసున్న వాళ్ళ ద్వారానే ఇలాంటి అఘాయిత్యాలు అనేవి ఎక్కువ అవుతున్నాయి. ఆ టైంలో పిల్లలు చెప్పుకోలేరు. పిల్లలు చెప్పినా కూడా వాళ్ళు ఏంటంటే ఏం కాదు అని పేరెంట్స్ కొట్టిపడేసే సందర్భాలు ఉంటున్నాయి. కాబట్టి వాళ్ళని చూడడం, తర్వాత వాళ్ళని పిల్లల్ని అనుక్షణం కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత పేరెంట్స్ మీద కూడా చాలా ఉంటుంది. కేవలం చట్టాలు మాత్రమే కాదు, పేరెంట్స్ కూడా దానికి తగ్గట్టుగా చర్యలు తీసుకుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు ముఖ్యంగా ఆడపిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నిజం మేడం, నేను కూడా ఒక హిందీ సినిమా చూశాను. ఒక చిన్న పిల్ల, ఒక 6 years పాప రోజు వచ్చి స్కూల్లో పడుకుంటూ పోతుంది అనమాట. ఎందుకు ఇలా పడుకుంటుందని టీచర్కి డౌట్ వచ్చి వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంటికి రానివ్వరు. అప్పుడు ఈమె రీసెర్చ్ చేసి ఏం జరుగుతుందో అని తెలుసుకుంటే ఆ పిల్లకి రాత్రంతా అక్కడ బ్యాడ్ జరుగుతుందనమాట. ఆ పిల్ల చెప్పుకోలేదు. 6 years పాప ఏం చెప్పగలదు? ఎంత బాధేసిందంటే మరి ఆ విషయంలో తల్లిదండ్రులే కదండి పిల్లల్ని రక్షించవలసిన బాధ్యత. ఇంట్లో వాళ్ళ పెదనాన్నో సంథింగ్ ఎవరో అట్లా చేస్తాడనమాట. చాలా బాధాకరమైన విషయం ఇలాంటివి. ఇప్పుడు ఈ సోషల్ మీడియాల ద్వారా తెలియని వాళ్ళు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవడం. అంటే రెగ్యులర్ గా ఉండకుండా పిల్లల్లో ఏదైనా చేంజెస్ కనపడి వాళ్ళ బిహేవియర్ ఏదన్నా మారింది అనుకున్నప్పుడు తప్పకుండా ఏం జరుగుతుందో అని అబ్జర్వ్ చేయాల్సిన అవసరం తల్లిదండ్రుల మీద ఉందంటారు. తల్లిదండ్రుల మీద తప్పకుండా ఉంది. విన్నారు కదండి, పోక్సో చట్టం కోసం ఏదైనా మన పిల్లల్ని మనం రక్షించుకుంటూ ఉండాలి. ఏదైనా జరిగినప్పుడు భయపడకుండా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి. దానివల్ల మనకి, పక్క వాళ్ళకి, దేశానికి అందరికీ లాభమే. కాబట్టి ఈ చట్టాన్ని అందరూ చక్కగా ఉపయోగించుకోండి, భయపడకండి. లక్ష్మి గారు, చాలా సంతోషం అండి, మాకు మంచి అవగాహన కలిగించారు ఈ చట్టం కోసం. థ్యాంక్ యూ అండి. Please like, comment, share and subscribe.